యూపీలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ముగింపుకు చేరుకుంది. అక్కడ ట్రాఫిక్ ఏర్పాట్లను తెలుగు వ్యక్తి అడిషనల్ డీజీపీ కె సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. రోజు 80,000 నుంచి 1,00,000 వాహనాలు వచ్చాయని తెలిపారు. 10,000 కొత్త ట్రాఫిక్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న అడిషనల్ డీజీపీ కె సత్యనారాయణతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళలో చాలా అట్టహాసంగా దాదాపు 45 రోజుల పండగ రేపటితో ముగుస్తుంది. కానీ దీన్ని ఇంతమంది కోట్ల మంది ప్రజలను ట్రాఫిక్ నుంచి అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి ఒక తెలుగు క్యాడర్కి సంబంధించినటువంటి కె సత్యనారాయణ గారు మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు అడిషనల్ డీజీపీగా వర్క్ చేస్తున్నారు కుంభమేళలో. అయితే ముఖ్యంగా రేపు ముగిసేటటువంటి ఏదైతే కుంభమేళకు సంబంధించింది దాదాపు ఇన్ని రోజులు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగింది. చాలామంది కూడా ఇక్కడ మనము మార్నింగ్ నుంచి కూడా లైవ్స్ ఇస్తున్నాము. చాలా హ్యాపీగా కూడా అందరూ తిరిగి ప్రయాణం అవుతున్నారు. రేపు ఒక్క రోజు ఉంది. కానీ ఇన్ని రోజుల ఈ యొక్క ప్రపంచానికి మూల కర్త కర్మక్రియ కె సత్యనారాయణ గారు. సార్తో అడిగి అసలు ఇక్కడ ఏర్పాట్ల గురించి, ఇక్కడ కష్ట నష్టాలు ఏంటి అన్నది పక్కన పెడితే కానీ ఎంతో ఆనందంతో ముగుస్తున్నటువంటి ఈ పండగకు అడిగి ఇంకా రేపు జరగబోయేటటువంటి ఆఖరి రోజుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ రేపు ఏదైతే దాదాపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహా సంగ్రామం అద్భుత ఘట్టం రేపటితో ముగుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే ఎప్పటి వరకు కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఓకే. ఎందుకంటే ఇక్కడ నుంచి వారణాసి, అలాగే ఇక్కడ నుండి అయోధ్య, ఇక్కడ నుండి చిత్రకూటు, ఈ 3 పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ నుంచి యాత్రికులు వెళ్ళటం, మార్గంలో ఎన్నో వెహికల్స్ ప్రయాణం చేయటం, అలాగే అయోధ్య సిటీ కానివ్వండి, చిత్రకూట్ కానివ్వండి, అటు వారణాసి కానివ్వండి, ఈ 3 పుణ్యక్షేత్రాల్లో కూడా దేవాలయం కొద్దిగా కంజెస్టెడ్ అవటం వలన అక్కడ ఓవర్ క్రౌడ్ అవటం, ఆ ట్రాఫిక్ అంతా మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదయింది. మా ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో, అలాగే మా డీజీపీ గారి మార్గదర్శకత్వంలో మేమందరం కూడా చాలా డే అండ్ నైట్ కష్టపడ్డాం. తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా మీటింగ్స్ కూడా పెట్టి మాకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు కూడా ఇంచుమించు 80,000 నుంచి 1,00,000 వరకు వెహికల్స్ రోడ్డు మీద ప్రయాణం అయ్యాయి. కానీ ఇంత ట్రాఫిక్ మీరు సార్ దీన్ని అరికట్టడం అంటే చాలా కష్టం. ఎలాంటి మార్నింగ్ నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తే కానీ ఈ టీంకి మీరు డైరెక్షన్స్ కానీ మొత్తం అంతా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎలా దీన్ని మేనేజ్ చేశారు సార్? ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ మొత్తం కుంభమేళా మొత్తానికి అదే ఒక రకంగా ఆయువు పట్టు అని చెప్పొచ్చు. దానికోసం మేము చాలా ముందు నుంచి తయారీలు చేసాము. ఎలాగంటే ఇంటర్సెప్టర్ వెహికల్స్ 10 వెహికల్స్ తీసుకున్నాము, ఇన్నోవా టైప్ ఇంటర్సెప్టర్ వెహికల్స్. దాంట్లో స్పీడ్ కంట్రోల్ అని, రకరకాల ఆల్కహాల్ చెకింగ్ అని, అలాగే ఈ చాలా ఎక్విప్మెంట్స్తో కూడిన వెహికల్స్ అవి. అదేవిధంగా 75 బైక్స్ కుంభమేళా ఏరియాలో మొబైల్ పార్టీలు ఉండేటట్టుగా 75 ఇంటర్సెప్టర్ బైక్స్ తీసుకున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఈ కుంభమేళా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ బ్యారికేడ్స్ అనేది ఇంపార్టెంట్. ప్రతి చోట కూడా ఈ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అనేవి ఈ పబ్లిక్ని కానీ వెహికల్స్ని కానీ రెస్ట్రిక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. సో మేము తీసుకున్నవి ఇంచుమించు 10,000 ట్రాఫిక్ బ్యారికేడ్స్ కొత్తవి కొని మొత్తం అన్నింటినీ కూడా వాటిని ఎరెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎంత ఈ ట్రాఫిక్ లో మొత్తం ఎంతమంది ఇక్కడ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి డ్యూటీ పర్సన్స్ ఉన్నారు సార్? మా ట్రాఫిక్లో మొత్తం అంతా 5,500 మంది ట్రాఫిక్ పర్సనల్ని ఇక్కడ డిప్లాయ్ చేసాం. అదే కాకుండా మాకు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏమైతే ఉన్నాయో, అటు వారణాసి కానీ, ఇటు భదోయి, జోన్పూర్, తర్వాత ఇటు కౌశాంబి, ఫతేపూర్, వీటన్నిటిలో కూడా మా అక్కడ ఎస్పీలతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసి, ఇంక్లూడింగ్ ప్రతి ఎస్పీ కూడా రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద వాళ్ళు డ్యూటీ చేస్తూ రోడ్డు మీద ట్రాఫిక్ ఏది నిలిచిపోకుండా అందరం జాగ్రత్తలు తీసుకున్నాం. సార్ ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే పర్సన్స్ మొత్తం అంతా కూడా ప్రయాగ అన్నది దాదాపు ఒక చిన్న గ్రామం. ఈ చుట్టుపక్కల ఎంతమంది ట్రాఫిక్ సంబంధించినటువంటి బ్యారికేడ్స్ కానీ మొత్తం అంతా కూడా చుట్టుముట్టినటువంటి పోలీస్ బెటాలియన్ ఎంతమంది ఉండొచ్చు సార్? మొత్తం ఈ కుంభమేళాలో 60,000 మంది ఫోర్స్ డిప్లాయ్ అయి ఉన్నారండి. 60,000 మంది? అవునండి. సో వీళ్ళంతా కూడా వీళ్ళకి షిఫ్ట్ సిస్టంలో డ్యూటీలు పడేవి. అంటే
3 టైమ్ షిఫ్ట్ డ్యూటీలు, Okay. అలాగే 2 టైమ్ 12 అవర్స్ డ్యూటీలు, ఓకే ఈ టైప్ డ్యూటీలు అనేవి డిప్లాయ్ అయ్యేవి. ఓకే సో ఈ డ్యూటీలన్నీ కలిపి మానిటర్ చేయడానికి ఇక్కడ ఏడీజీ ప్రయాగరాజ్ జోన్, అలాగే ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే డిఐజీ కుంభమేళా, ఓకే వీళ్ళంతా కలిసి వీళ్ళకి డ్యూటీ డిప్లాయ్మెంట్ ఇవన్నీ చేసేవారు. ఓకే సో నా డ్యూటీ ఏంటంటే, నేను నా పోస్ట్ ఏడీజీ ట్రాఫిక్ అవటం వలన నాది నైబరింగ్ డిస్ట్రిక్ట్ నుంచి ఏమైతే ఫీడర్ రోడ్స్ ఉంటాయో ఓకే ఆ రోడ్స్ అన్నిట్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాను. సార్ ఇక్కడ అంటే ఏదైతే మనకు ట్రాఫిక్ కి సంబంధించినటువంటిది ముఖ్యంగా ట్రైన్స్ స్టేషన్స్, ప్రయాగ్రాజ్ జంక్షన్స్, చాలా స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా ఏదైనా చర్యలు తీసుకుంటే, ఎందుకంటే ఫ్లోటింగ్ పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే జస్ట్ మేము అక్కడ నుంచి వస్తున్నాం అనమాట. ఎలా అక్కడ మీరు ఏ విధమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ మీరు పాటిస్తున్నారు? మేము ఈ సిటీకి చుట్టుపక్కల 24 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసామండి. ఈ పార్కింగ్ ప్లేసెస్ అన్నిట్లో కూడా అవుట్స్కట్స్లో ఉన్న పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ కవర్ చేస్తూ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో మొదట వచ్చిన వెహికల్స్ అన్నిటిని కూడా క్లోజెస్ట్ టు ది సంగం పాయింట్ ఓకే పార్కింగ్ ప్లేసెస్లో వాటిని ఫిల్ చేయటం, ఓకే తర్వాత వచ్చే వెహికల్స్ అన్నిటిని కూడా అవుట్ సైడ్లో ఉన్న పార్కింగ్ ప్లేసెస్లో ఫిల్ చేయటం, ఓకే ఈ రకంగా పార్కింగ్ ప్లేసెస్ అన్నిటిని ఫిల్ చేయడం జరిగింది. ఓకే రెండోది ఏంటంటే, చాలామంది వెహికల్స్ రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం అన్నీ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని రిమూవ్ చేయడం కోసం 22 క్రేన్లు మేము రోడ్స్ మీద డిప్లాయ్ చేసాం. ఓకే ఆ క్రేన్స్ ద్వారా ఆ వెహికల్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఓకే వాటిని పార్కింగ్ ప్లేసెస్కి పంపించడం జరిగింది. ఓకే సో ఈ విధంగా ఏ వెహికల్ కూడా రోడ్డు మీద నిలిచిపోకుండా పార్కింగ్ ప్లేసెస్ పంపించడం జరిగింది. అది కాకుండా రోడ్డు ఎక్కడి నుంచి డివైడ్ చేయాలి, ఎక్కడ ఆపాలి, రోడ్డు డివైడ్ కట్స్ అవి ఉంటాయి, వాటన్నిటిని క్లోజ్ చేయటం, అలాగే ఈ హోటల్స్ డాబాల దగ్గర కూడా ఎక్కడ వెహికల్స్ నిలిచిపోకుండా ఓకే తగిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే మీరు గమనిస్తే ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏమైతే ఉన్నాయో, అటు ప్రతాప్గఢ్ కానీ, జోన్పూర్ కానీ, రాయ్బరేలీ కానీ, ప్రతి జిల్లాలో కూడా 7 నుంచి 10 హోల్డింగ్ ఏరియాస్ అన్నింటినీ కూడా మేము తయారు చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైనా ఓవర్ క్రౌడ్ అయినప్పుడు ఆ జిల్లాల ఎస్పీలకు చెప్పి అక్కడ ఉన్న వెహికల్ ట్రాఫిక్ అంతా కూడా అక్కడ హోల్డ్ చేసి ఆ హోల్డింగ్ ఏరియాలో పెట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి ఏదైతే మహా అద్భుత ఘట్టానికి మాత్రం అందరూ కూడా సహకరించాలి. రేపు జరిగిపోయేది ఏదైతే ఉందో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం ఆచరించి తిరిగి వెళ్ళాలి అంటూ కె సత్యనారాయణ గారు తెలుగు వాళ్ళు మహాకుంభమేళకు అడిషనల్ డీజీపీగా ఇక్కడ వర్క్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ అంతటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా 24 గంటలు వారి యొక్క టీంతో నడిపిస్తున్నటువంటి సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, ma'am. Yeah, Thank you. and this is Kala Prayag.